ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే సిబిఎన్ అనేది ఒక బ్రాండ్, ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అనే పేరుతోటే మీకు ఏదైనా జరుగుతుంది. ఇంకొక మాట, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు అనడం కూడా చాలా పొరపాటు. ఆయన క్లియర్ కట్ గా మీకు ఈ విజన్ 2047 గురించి మాట్లాడినప్పుడు మేము అన్ని జిల్లాల అభివృద్ధి మీద దృష్టి పెట్టామని చెప్పారు. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడింటి మీదే ఆయన నడుస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు, చేసేది చెప్తారు. ఆయన రెండూ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇవాళ ఆయన ఇప్పుడు ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ఈ విజన్ 2047 రూపకల్పనలో 10 సూత్రాలు చెప్పారు. ముందు ఒకసారి అవి చూద్దామండి. 17 లక్షల మంది సమాచార భాగస్వామ్యం, తర్వాత మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం, ఇవే ఆయన ధ్యేయం అన్నమాట. శిక్షణ అంటే నైపుణ్య శిక్షణ మనం చెప్పాము ఆల్రెడీ. సో దానికోసం ఒక యూనివర్సిటీయే పెట్టాలని చూస్తున్నారు. తర్వాత పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యం. తర్వాత పెట్టుబడి తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలు. తర్వాత అదానీ అంశంలో వాస్తవాలను బట్టి ఏం చేయాలో మేము నిర్ణయిస్తామని చెప్పారు.